హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సందీప్ అనే పోలీస్ కానిస్టేబుల్ తన గన్తోని కాల్చుకొని చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. మనకు ఎంతటి కష్టం ఉన్నా ఖచ్చితంగా నేను చనిపోవాలనే ఆలోచన ఎంత మనకు ఒత్తిడి చేసినా ఒక 10 నిమిషాలు ఆ యొక్క ప్లేస్ నుంచి వేరే ప్లేస్ చేంజ్ అయిపోతే ఆలోచన చేంజ్ అయిపోతుంది. ఒకటి అందరు బాగా గుర్తుంచుకోవాలి, మనము చనిపోతే మాత్రము సమస్య మాత్రము ఎప్పటికీ పరిష్కారం కాదు. అది అమ్మాయి ప్రాబ్లం కావచ్చు, డబ్బు ప్రాబ్లం కావచ్చు, పర్సనల్ నీకు ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా కావచ్చు, ఎవరిదైనా గొడవ అయినా కావచ్చు. కానీ చనిపోతే మాత్రం సమస్యకు పరిష్కారం అవుతుందంటే సమాజంలో ఎవరు కూడా బ్రతకలేరు. ఎందుకంటుందంటే ప్రతి ఒక్క మనిషికి సమస్యలు అనేటివి కామన్ ఉంటాయన్నమాట. అందరికీ తెలుసు, సమస్యలు ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. వారు చిన్నవాడైన ఉండని, ధనవంతుడైన ఉండని, పేదవాడైన ఉండని, సమస్య లేని జీవు అసలు మానవుడు అసలు లేడు. కాబట్టి సమస్యను ఎప్పుడైతే మనము తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడతామో అప్పుడు మనము ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కుంటాం. సమస్యకు పరిష్కారం దొరకది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ సమస్యను ఇతరులతో షేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక మార్గం నీకు ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ పలానా సమస్య ఉందని మన సమస్యను దృష్టిలో పెట్టుకొని చావు అనే అది ఒకటేసారి ఉంటుంది. దాన్ని మనము చిన్న సెకండ్లో మనం చావును తెచ్చుకుంటే అది ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం కానే కాదు. చాలామంది చనిపోయే ముందు ఒకటి బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు. ఏంటంటే నేను చనిపోతే సమస్య నుంచి బయటపడతా అనుకుంటారు. నిజానికి నీకు సమస్య ఉండి నువ్వు చనిపోతే నీ కుటుంబంలో వాళ్ళు అసలైన సమస్యల వాళ్ళు నిజమైన సమస్యల వాళ్ళు ఇరుక్కుంటారు. అప్పుల బాధ కాదు, నీకున్న అప్పులు వాళ్ళు క్లియర్ చేస్తారేమో కానీ నిన్నైతే తెచ్చుకోరు కదా. ఓకే, అమ్మాయి విషయం కాదు. ఈ అమ్మాయి విషయంలో అమ్మాయికి ఏదో పెళ్ళి అయిపోతుంది, ఆమె లైఫ్ ఆమె ఉంటుంది, కానీ నువ్వు చనిపోయిన వారికైతే తెచ్చుకోలేరు కదా. మనము ఎప్పుడైతే చావు అనే పదాన్ని మనం మైండ్లో ఉంచుకుంటామో అప్పుడు ఆ సమస్య రెట్టింపు అయి మన బ్రతికున్న వాళ్ళకు వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి, మనకు తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం చిన్న ప్రాయం నుంచి మనకు ప్రతి సందర్భంలో పడినా లేచినా వాళ్ళు మన వెన్నంటే ఉండి మన బాధలను మన వేదనలు ప్రతిదీ విని వాళ్ళు మనకు ఇంతటి వరకు తీసుకొని వచ్చారు. ఇంతటి బ్రతుకు మనకు బ్రతికిన తర్వాత తల్లిదండ్రులకు సుఖపెట్టే వయసులో మనం చనిపోవాలా అనే నిర్ణయం తీసుకోవడం, అది తల్లిదండ్రులకు నువ్వు చస్తూ వాళ్ళకు చంపేసిన వాడివైతే, బ్రతికుండగానే వాళ్ళకి చంపేసిన వాళ్ళమైతే. ఎన్నో ఆశలు మన మీ ఒక్కని పైన కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇది గమనించాలి. నేను ఒక్కొని పోతే ఏమవుతుంది అనుకోవద్దు. నీ ఒక్కొని పోతే నీ కుటుంబం 5 సంవత్సరాలు, కనీసం 5 నుంచి 8 సంవత్సరాలు వెనుకకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి నీకు సమస్య ఎంత చిన్నదైనా పెద్దదైనా చావు అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందో ఆ చావు అనే ఆలోచనను చంపాలి, కానీ మనం చావడం అది ఆలోచన తీసివేయాలి. ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే కూడా ఇలాంటి సందర్భంలో కూడా నిజానికి సహజంగా ప్రతి ఒక్క మనిషికి చావాలనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారి బ్రతుకున్నన్ని రోజులలో కనీసం ఒక 3-4 వేల సార్లు అయినా వస్తుండొచ్చేమో నేను అనుకుంటున్నా. కానీ వచ్చిన ప్రతిసారి ఆలోచనను చంపాలి. మనకు వచ్చిన ఆలోచన చావాలి అనే ఆలోచనను చంపాలి. కానీ మనము చస్తే సమస్య పరిష్కారం అవుతుందనే చెడ్డ ఆలోచనతో మనము చావును మన దగ్గర తెచ్చుకొని మనము మంచిగా ఉన్న బ్రతుకును నాశనం చేసుకుంటున్నాం. దయచేసి ఇలాంటి ఆలోచనలు తీసేసుకోండి.
ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఓకే, నేను చెప్పిన మాటలు మీకు ఎక్కడో కొంచెం యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్.